రవితేజని కొత్తగా చూసే అవకాశం ఉంటుందని ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అందుకు తగ్గట్టుగానే సినిమా వచ్చిందా? మన సంక్రాంతికి సరైన బరిలో నిలిచిందా? కోడి పందాల్లాగా ముందుకు జోరుగా కదులుతూ చక్కని కాంపిటీషన్ అందించిందా? లేక గాలిపటంలా తేలిపోతూ పైకి ఎగిరిపోయిందా అనేది ఈ సినిమా కథను చూసిన తర్వాత తెలుసుకుందాం. ఇక కథ విషయానికొస్తే రవితేజ రామ్ సత్యనారాయణగా, డింపుల్ హైతి బాలామణిగా భార్యాభర్తలుగా నటించారు ఈ సినిమాలో. తన భర్త రామ్పై బాలామణికి ఎంతో నమ్మకం. తను తప్ప వేరే ప్రపంచమే తెలియదని మనిషి అనుకుంటుంది. ఇక మన రవితేజ తన కుటుంబానికి చెందిన వ్యాపార వ్యవహారంలో భాగంగా స్పెయిన్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అనుకోకుండా ఇంకో హీరోయిన్ అయినటువంటి ఆషికా రంగనాథ్, మానసా శెట్టితో బంధం ఏర్పడుతుంది. తనకి పెళ్ళయిందనే విషయాన్ని దాచిపెడతాడు. తనను తాను సత్య అని పరిచయం చేసుకొని మానసకి దగ్గర